బ్యాక్ టు న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. కీసరా టోల్ ప్లాజా దగ్గర ప్రమాదానికి గురయ్యారని, విజయవాడ చేరుకుని సరిగా బాగా అలసిపోయి కనిపించారని పోలీసులు చెప్తున్నారు. అటు పాస్టర్ల కమ్యూనిటీని మాత్రం అనుమానాలు వీడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టు పడుతున్నాయి. అసలు వాస్తవం ఏంటో కనుక్కునేందుకు బిగ్ టీవీ రంగంలోకి దిగింది. ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారని సీసీటీవీ ఫుటేజ్లు చూపిస్తున్న కీసరా టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి సాహిత్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అయితే కనుక అనేక సీసీటీవీ ఫుటేజ్లను అయితే పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఇదైతే కేసర టోల్ గేట్ వద్ద ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే లభ్యమైందో, ఎక్కడైతే ప్రవీణ్ పగడాల పడిపోయి ఉన్నారో అక్కడి నుంచి బైక్ వాహనం వస్తూ స్పీడ్గా అయితే వచ్చి ఇక్కడే కుప్పకూలింది. అదుపు తప్పి వాహనం ఇక్కడ పడిపోవడాన్ని అయితే కనుక సీసీటీవీ ఫుటేజ్లో ఖచ్చితంగా గమనించవచ్చు. ప్రస్తుతం మనం కీసర టోల్ గేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడే ఇటువైపు నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ నందిగామ, జగ్గైపేట ఇవన్నీ దాటుకుంటూ కూడా ఆయన హైవే మీద ఇటువైపే ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కెమెరా విజువల్స్లో మనం ఎగ్జాక్ట్గా అయితే కనుక చూడొచ్చు. ఇటువైపు నుంచి ఇదే రోడ్డు ఏదైతే ఇప్పుడు మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నామో, ఈ వీడియో సీసీటీవీ ఫుటేజ్లో కూడా గమనిస్తే కనుక ఇదే రోడ్లో నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇటువైపు నుంచే వస్తూ ఉంటారు. రెండు ఆటోలను దాటుకుని ఆయన వస్తున్న నేపథ్యంలో అయితే కనుక స్పీడ్గా ఆ వాహనం వస్తూ ఉంటుంది. ఇదే దారిలో అయితే కనుక చాలా స్పీడ్గా వాహనం ఇటువైపు నుంచే వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే నడుస్తూ ఉన్నానో, ఏదైతే ఒక ఇది పెట్టారో ఇక్కడ చూడొచ్చు మనం. ఈ పాయింట్ బ్లాక్లో కూడా మనకి ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక బ్లాక్ని అయితే పెట్టడం పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడే ఆయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ కూడా చాలా స్పీడ్గా వస్తూ ఉన్నారు. చాలా స్పీడ్గా వస్తూ అదుపు తప్పి ఆటోని తప్పించే మార్గంలో అయితే కనుక ప్రవీణ్ పగడాల ఇక్కడే పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన బండి అదుపు తప్పి ఇక్కడ పడిపోయిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ఒక షాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ కూడా గమనించినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ జనసేనకు సంబంధించి ఒక జెండా కూడా ఎగురుతోంది. ఇక్కడే ఆయన ఎగ్జాక్ట్గా ఈ పోల్ దగ్గరే పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం కూడా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోయారో వెంటనే టోల్ గేట్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఆయననైతే కనుక పరిశీలించడం కంటే పడిపోయి ఉన్న నేపథ్యంలో ఇదే ప్లేస్లో అయితే కనుక బైక్ ఇక్కడ కుప్ప కూలిపోవడం జరిగింది. ఇక్కడ కుప్ప కూలిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల కంప్లీట్గా ఇక్కడ పడిపోయారు. పడిపోయినప్పుడు ఆయన రైట్ సైడ్కి అయితే కనుక వాలిపోవడం, బండి అంతా కంప్లీట్గా ఆయన మీద పడిపోయిన పరిస్థితిలో అయితే కనుక ఇక్కడ సిబ్బంది కూడా వచ్చి ప్రవీణ్ పగడాలను లేపి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అప్పుడైతే కనుక ఆయన ఆల్రెడీ ముందే నందిగామ నుంచి వచ్చే మార్గ మధ్యంలోనే ఎక్కడో ఆల్రెడీ మళ్ళీ పడిపోయినట్టుగా కూడా కొన్ని గాయాలను అయితే గుర్తించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రోడ్ అంతా కూడా టూ వే. ఇక్కడ టోల్ గేట్కి టోల్స్ కట్టడానికి అయితే కనుక వాహనాలు వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ వాహనాలు వెళ్ళే మార్గానికి అయితే కనుక ఎక్కువగా అందరూ వెళ్తూ ఉంటారు. అటువైపే 4 వీలర్స్ అన్నీ కూడా టోల్స్ కట్టి ఆ ఫాస్టాగ్ ఏదైతే కార్డు ఉంటుందో చూపించుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల చేసిన చిన్న తప్పిదం ఏంటంటే ఇటువైపు నుంచి ఆయన లాంగ్ కట్ తీసుకొని కూడా ఇటువైపు చాలా ఫాస్ట్గా ఆయన రావడం అయితే కనుక జరిగింది. ఇదే నేపథ్యంలో 24వ తారీఖున అయితే కనుక హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి బయలుదేరుతున్న నేపథ్యంలో ఇదే టోల్ ప్లాజా వద్ద దగ్గర అయితే కనుక 4 గంటల సమయం అయితే ఎంచికచెర్ల మండలం కిందకు వస్తుంది ఇదంతా. అయితే ఇదే ప్లేస్లో ప్రవీణ్ పగడాల పడిపోయి ఉన్నారు. దెబ్బలు తగిలిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేశారు. చికిత్స చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ప్రవీణ్ని ఇక్కడికి పడిపోయిన వ్యక్తిని ఆయన పైకి లేపి మంచినీళ్ళు ఇచ్చినట్టుగా కూడా కొంతమంది ప్రాథమిక సమాచారం పోలీసులకి అందజేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఏదైతే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అయితే కనుక రాజమండ్రి పోలీసులు వాటన్నిటినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ని అయితే చేసుకున్నారు.
మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజ్లను అయితే కనుక వాళ్ళు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాలకి ఖచ్చితంగా యాక్సిడెంటే జరిగిందా లేకపోతే అందరూ అనుమానిస్తున్నట్టుగా ఇదేమైనా హత్యాయత్నమా అనే దానిపైన అన్ని కోణాల్లో అయితే కనుక పోలీసులు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా కంచికచర్ల మండలానికి సంబంధించి ఇదే కేసర టోల్గేట్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కుమార్ బైక్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్న నేపథ్యంలో ఆటోని అదుపు తప్పిస్తూ ఇక్కడే ఆయన పడిపోయారు. ఇదే ప్లేస్లో మనం నుంచున్నాము. బిగ్ టీవీ ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ అప్డేట్ని అయితే కనుక ప్రవీణ్ పగడాల పాస్టర్కి సంబంధించింది మనం అన్ని అప్డేట్స్ అన్ని ప్రతిరోజు వేస్తూ ఉన్నాము. సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అప్డేట్ అది అసలు యాక్సిడెంటా లేకపోతే హత్య అనే కోణంలో పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ప్రత్యేకంగా అసలు ఎలాంటి ఆధారాలు దొరుకుతున్నాయి, ఆ ప్లేస్లో ఎలాంటి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి, అక్కడ జనాలు ఏమంటున్నారు అనే మినిట్ టు మినిట్ అప్డేట్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. అదే నేపథ్యంలో బిగ్ టీవీ కీసరాకు కూడా వచ్చింది. కీసరా దగ్గర ఎక్కడైతే పడిపోయారో అదే ప్లేస్లో నేను ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడి నుంచే పాస్టర్ ప్రవీణ్ బయలుదేరి విజయవాడ మీదుగా ఏదైతే విజయవాడలో కూడా 3 గంటలు ఆయన అక్కడ టైం స్పెండ్ చేశారు. ఏదైతే గొల్లపూడిలో నిన్న మనం చూసామో అక్కడ కూడా ఆయన పెట్రోల్ కొట్టించుకున్నారు. అక్కడ కూడా లైవ్ కవరేజ్ చేశాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం మనం ఇవాళ. ఇక్కడికి కీసరలో ఏదైతే ప్రవీణ్ పగడాల ఇక్కడ పడిపోయి ఉన్నారో అంటే అక్కడ పెద్ద యాక్సిడెంటా, తర్వాత దానికన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, లేకపోతే నిజంగా హత్య జరిగింది, హత్య జరిగే ముందు ఆయనకి చిన్న యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, అసలు ఏం జరిగింది త్రూ అవుట్ ద ట్రావెలింగ్ పీరియడ్ మొత్తంలో అసలు ప్రవీణ్ పగడాల ఏం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏం చేశారు. ఇక్కడ పడిపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన్ని లేపారు, ఇక్కడే వాటర్ ఇచ్చారు. ఏంటండి అలా ఉన్నారు నలతగా, కొంచెంసేపు ఆగండి అని కూడా అడిగారంట. అడిగిన తర్వాత కూడా లేదు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ నుంచి కూడా ఆయన బయలుదేరి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల పాస్టర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక ప్రతి ఒక్క రోజు కూడా మనకి అన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రతి ఒక్క ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం ఆయన చాలా నలతగా ఉన్నట్టు, నీరసంగా ఉన్నట్టు కూడా, అంటే హెల్త్ ఏమైనా బాగోలేదా లేకపోతే ఆయన అంత దూరం నుంచి ట్రావెల్ చేసి అలసిపోయారా అనే నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కటి మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఉన్నాము. ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ అంతా కూడా ఆ సీసీటీవీ కెమెరాలో అయితే కనుక రికార్డ్ అయింది. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు జూమ్ ఇన్ చేసి చూస్తే కనుక టోల్ ప్లాజాకి పక్కనే మనకి ఒక పోల్ కనబడుతుంది. ఆ పోల్కి పక్కనే దానికి అటాచ్ చేసి ఒక సీసీటీవీ కెమెరాను అయితే కనుక అటాచ్ చేసి ఉంచారు. ఆ సీసీటీవీ కెమెరా రికార్డింగ్సే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. ఆ రికార్డింగ్స్లో ఉన్నటువంటి ఆ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్, ఆ హెల్మెట్ పెట్టుకున్న పర్సన్ మొత్తం అన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. ఆ రికార్డింగ్స్ అన్నింటినీ తీసుకున్నారు. వాటినే ఇంకా కూడా దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే కనుక వాళ్ళు వాటిని ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఉన్నారు. వాటన్నిటిని పరిశీలించిన అనంతరం అయితే కనుక దీన్ని ఏ కోణంలో, అంటే ఏ విధంగా అయితే కనుక యాక్సిడెంటా లేకపోతే హత్య అన్న ఒక కన్సిడరేషన్లోకి వచ్చిన తర్వాత దీనికి ఒక ఫైనల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే అందరి మైండ్లో కూడా ఖచ్చితంగా ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అన్న దానిపైన పెద్ద క్వశ్చన్ మార్క్ అయి ఉంది. చాలామందికి కూడా ఒకంతవరకు క్లారిటీ వచ్చే కొన్ని విజువల్స్ని కూడా, అంటే యాక్సిడెంట్ అనడానికి కొంత ఆస్కారం ఉండేటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. చాలామంది ఇచ్చే స్టేట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల నీరసంగా ఉండడం వల్ల ఆయన పడిపోయారు. ముందుగానే కొన్ని గాయాలైన నేపథ్యంలో అయితే కనుక రాజమహేంద్రవరంలో ఆయన అదుపు తప్పి అక్కడ పడిపోయి బైక్ మీద పడిపోయి ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం అయ్యి చనిపోయారా అనే దానిపైన కూడా ఇంకా ఒక నివేదిక అయితే రావాల్సింది ఉంది. ఖచ్చితంగా వీటన్నిటి ఆధారంగా అయితే కనుక పోలీసులు ఖచ్చితంగా ఏం రివీల్ చేయబోతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఇప్పటికే మినిట్ బ్రేకింగ్ కూడా పోలీసులు కూడా అన్నీ కవర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక ప్యూర్ క్లారిటీ అయితే కనుక ప్రజలందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అటు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇటు బిగ్ టీవీ తరపున కూడా ఖచ్చితంగా దీనికి ఒక సంబంధించి
ఒక అంటే ఏదైతే సాక్ష్యాధారాలు దొరుకుతూ ఉన్నాయో, ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లు దొరుకుతున్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదైతే ఒక జవాబుపూరితమైన ఒక సమాధానం దొరుకుతూ ఉందో దీనికి సంబంధించి కూడా అంటే అటు ప్రవీణ్ పగడాల నిజంగా ఆయన ట్రావెలింగ్ టైంలో ఏం చేశారు అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళకి తెలియని అటువంటి ఒక కన్ఫర్మేషన్లకి చాలామంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం ప్రస్తుతం అయితే కీసర గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ కీసర దగ్గర ఉన్నాం కాబట్టి కీసరలో ఖచ్చితంగా ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి ఇక్కడ పడిపోయిన తర్వాతనే ఆ బైక్కి సంబంధించిన లైట్ అయితే ఏదైతే ఊడిపోయిందో దీనికన్నా ముందు కూడా కుడి అంటే బైక్ ఖచ్చితంగా ఇలా వచ్చి ఉంటుంది కాబట్టి ఆయన బైక్ మీద ఇలా వస్తూ కంప్లీట్గా ఇటువైపు వాలిపోయారు. కుడి చేతి మీద బైక్ పడిందా లేకపోతే బాడీ మీద బైక్ ఎలా పడింది ఏంటి అనేది కూడా ఇక్కడ చూసిన సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. దీనికన్నా ముందే ఆయనకి చేతి మీద గాయాలను అయితే చూసినట్టుగా అయితే కనుక వీళ్ళు చెప్తున్నారు సిబ్బంది. అయితే మొత్తం మీద ఇది ముందుగానే జరిగిన యాక్సిడెంట్, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బైక్కి డ్యామేజ్ అయ్యేటువంటి ఒక విధమైన యాక్సిడెంట్, ఇక్కడ కూడా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ ట్రావెలింగ్లో కూడా ఆయన మార్గమధ్యంలో ఈ యాక్సిడెంట్ల వల్లనో లేకపోతే నిజంగా హెల్త్ బాగోకపోవడం వల్లనో లేకపోతే ట్రావెలింగ్ చేస్తూ అలసిపోవడం వల్లనో ఏదైనప్పటికీ కూడా ఆయన నలతగా ఉన్నారు, నీరసంగా ఉన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కీసర స్టోరీ అయితే కనుక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఇక్కడి నుంచి మీకు అందించే ప్రయత్నం అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ ద్వారా అందిస్తూ ఉంది. కీసర టోల్ ప్లాజా వద్ద ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుందో పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ మీద డైరెక్ట్గా అంటే కొంచెం స్పీడ్తో కనుక ఇక్కడికి వచ్చి ఆయన ఏదైతే ఇక్కడ అకస్మాత్తుగా పడిపోయి ఉన్నారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్కి ఆద్యం పలికేలాగైతే కనుక ఇక్కడ కీసర టోల్ ప్లాజా వద్ద మనకి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ వద్దకి బిగ్ టీవీ వచ్చేసింది. అయితే ఇక్కడ ఏదైతే మనం కీసర టోల్ ప్లాజా మనం క్లియర్ కట్గా చూడొచ్చు బోర్డుని కూడా ఇక్కడే ఈ టోల్ ప్లాజా వద్ద దగ్గర నుంచే ప్రవీణ్ పగడాల అయితే కనుక ట్రావెల్ చేసుకుంటూ నందిగామ రూట్ మీదుగా అయితే కనుక ట్రావెల్ చేసుకుంటూ విజయవాడ వచ్చారు. అయితే ఇదే టోల్ ప్లాజా వద్ద దగ్గర నుంచి మనం ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ విజువల్స్ని బట్టి మనము ఇక్కడ ఒక మాక్ని అయితే చూద్దాము. అంటే ఎలా పడిపోయారు ఏంటి అనే దానిపైన అయితే కనుక ఖచ్చితంగా ఒక క్లారిటీని తీసుకొచ్చే విధంగా అయితే కనుక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కీసర వచ్చేసింది. కీసరలో ఏదైతే ప్రవీణ్ పగడాల పాస్టర్ ఇక్కడికి బైక్ మీద బుల్లెట్ బైక్ మీద ఆయన వస్తూ ఉన్నారో బుల్లెట్ బైక్ మీద ఇదే రోడ్డు మీద నుంచి అంటే నందిగామ ఏరియా ఇది, ఈ రోడ్డు మీద దగ్గర నుంచి ఆయన ట్రావెల్ చేసుకుంటూ కూడా విజయవాడకైతే ప్రయాణిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు బేసిక్గా. అయితే ఇక్కడ ఇదే టోల్ ప్లాజా వద్ద దగ్గర ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏదైతే కర్వ్ రోడ్డు ఉందో ఈ కర్వ్ రోడ్డు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే ఆయన చాలా స్పీడ్గా వాహనాన్ని వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. టోల్ ప్లాజాకి 4-5 రూట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి ఆయన చాలా అంటే చాలా స్పీడ్గా సరాసరిన మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో అయితే కనుక ఈ రోడ్డు మొత్తాన్ని కవర్ చేస్తూ వస్తున్నాము. మనము ఈ రోడ్డు మొత్తం ఇటువైపు ఈ చివర ఏదైతే టోల్కి సంబంధించి బైక్స్ అన్నీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఆటో వెళుతోందో ఇలాగే ఆటో వెళ్ళింది. ఈ ఆటో వెనకాలనే ఎగ్జాక్ట్గా ఒక బైక్ వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఇలాగే ఏవైతే బైక్స్ వెళ్తూ ఉంటాయో అలాగే ప్రవీణ్ పగడాల ఆ రూట్ మీదుగా అయితే కనుక ఇక్కడికి సరాసరిన ఇక్కడే పడిపోయారైనా మనం చూడొచ్చు. ఈ బ్యారిగేట్ని కూడా పెట్టారు, డేంజర్ బుడ్ బ్యారిగేట్. ఇక్కడికి వాహనాలు చాలా స్పీడ్గా రాకూడదు, బేసిక్గా మెల్లగా రావాలి. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. టోల్స్ కట్టడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇదే ప్రదేశంలో ప్రస్తుతం మనం ఎక్కడైతే నుంచున్నామో ఇక్కడే ప్రవీణ్ పగడాల కుప్పకూలి ఆ బైక్ మీద నుంచి అయితే పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఇక్కడే పడిపోయారు ఆయన. ఇటు నుంచే ఈ మార్గంలో నుంచే ఆయన ప్రయాణిస్తూ ఉన్నారు. రాజమండ్రి వెళ్ళే అటువంటి ఈ మార్గంలో
మొత్తం అంతా కూడా జనాలందరూ సంచరిస్తూ ఉంటారు, ఇటువైపే తిరుగుతూ ఉంటారు ఎక్కువగా. ఈ టోల్ గేట్ వద్ద నుంచే ఊర్లని దాటుకుని, అంటే నందిగామ కానీ ఇటు జగ్గయ్యపేట, ఈ ఊర్లని దాటుకుని కూడా ఇటువైపు నుంచే వెళ్ళవలసి ఉంటుంది. మనకు సీసీటీవీ ఫుటేజ్లో కనుక ఖచ్చితంగా గమనిస్తే ఆ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫోకస్ చేసుకుంటే కనుక ఇంత దూరంలో మనకి ఆ టీవీ విజువల్స్ అనేవి ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. ఆయన లేపి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి కాసేపు కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, ట్రావెల్ చేయొద్దు, బైక్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా వాళ్ళు మనకి సమాచారం అందిస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోవాలి, అర్జెన్సీ ఉందన్నట్టుగానే ఇక్కడ నుంచి ప్రయాణం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఆయన ఇక్కడైనా విజయవాడలో నలతగా ఉండి ఆగిపోయిన సమయంలో అయినా కానీ అక్కడ ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రవీణ్ పగడాల ఖచ్చితంగా మృత్యువాత పడకుండా ఆయన బతికుండే వాళ్ళేమో మేబీ. బట్ కానీ ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఖచ్చితంగా చాలా బాధాకరం అని చెప్పాలి. దీని మీద ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే కనుక మనకు వస్తూ ఉంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక మనం ఇప్పుడు ఈ కీసర టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అయితే కనుక కవరేజ్ చేయడానికి అయితే కనుక బిగ్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి కూడా ఇక్కడ సిబ్బంది కూడా మనతో మాట్లాడారు. ఆల్రెడీ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం అయితే కనుక ప్రవీణ్ పగడాల ఇక్కడే పడిపోయినట్టుగా కూడా వాళ్ళు ప్రాథమిక సమాచారం అందిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా దర్యాప్తు నేపథ్యంలో అయితే కనుక ఇది ఖచ్చితంగా యాక్సిడెంటా లేకపోతే హత్య అన్న క్లారిటీ తీసుకురావడం కోసం అయితే కనుక దీన్ని ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ వీటన్నిటిని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు. టోల్ గేట్ వద్ద పాస్టర్ ప్రవీణ్ కుమార్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక ఆయన యాక్సిడెంట్ అయినట్టుగా మనకి ఏదైతే విజువల్స్లో కనపడుతుందో అక్కడ యాక్సిడెంట్ అయిన అనంతరం అక్కడ ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి కూడా టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి ఆయన రెస్క్యూ చేయడం జరిగింది. ఆయనకి వాటర్ ఇచ్చి కూడా అక్కడి నుంచి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ మెడికో చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే అక్కడ ఎవరైతే ఒక వ్యక్తి కేసర టోల్ గేట్ వద్ద పాస్టర్ ప్రవీణ్కి ఫస్ట్ ఎయిడ్ చేశారో అతనే ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే అన్న, ఏంటి పాస్టర్ ప్రవీణ్ గారు ఆ రోజు 24వ తారీఖు అక్కడ పడిపోయినట్టుగా చూసి అంటే సడన్గా ఎలా గుర్తుపట్టారు? మీరు ఇక్కడ ఒకటి గమనించాలా, ఆయన విక్టిమ్ పడ్డాడు, రోడ్ యూజర్ బండి మీద పడ్డాడు. అతను పాస్టరా లేకపోతే ఇంకో పేరా అని మాకు అది తెలియదు. మేము రూల్ ప్రకారం ఏ రోడ్ యూజర్ పడ్డా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ టైంలో మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, అది రోడ్ యూజర్ పడ్డాడు, బండి మీద నుంచి పడ్డాడని కాల్ వచ్చింది. మేము మా టీంతో తొందరగా అక్కడ చేరుకున్నాం. ఆల్రెడీ మాకన్నా ముందలే లైన్ మ్యాన్స్, గేట్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళి ఆ పడ్డ విక్టిమ్ని లేపారు, లేపి బండి మీద కూర్చోబెట్టారు. ఆ విక్టిమ్ అతనికి, ఆ విక్టిమ్ దాని మీద బండి మీద కూర్చున్నాడు. ఆ రోడ్ యూజరు బండి మీద నుంచి పడ్డ అతను లేచి బండి మీద కూర్చున్నాడు. దెబ్బలు ఏమీ తగిలినట్టుగా కూడా ఎక్కువ గాయాలు కూడా ఏమీ లేవు. మేము వెళ్ళి చూసాం, ఏమీ లేవు. సో ఆ బండి మీద ఉన్న అతను నిలబడలేని పరిస్థితుల్లో అతను స్టేబుల్ చేసుకోలేని పరిస్థితుల్లో బండి మీద కూర్చోలేకపోతున్నాడు. ఎదరికి ముందలకి ఫ్లెక్స్ అయిపోతున్నాడు, అంటే ఊగుతుంటూ మేము అన్న మేము ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అసలు ఇది అని అతని హిస్టరీ, అంటే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏంటి అని కనుక్కున్నాము. ఏం మాట్లాడలేదు, మేము అడిగినా కానీ ఏం మాట్లాడలేదు. రెస్పాన్స్ అనేది మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడలేదా ప్రవీణ్ గారు? అంటే ఏంటి నీరసంగా ఉండి మాట్లాడలేదా లేకపోతే ఎలా ఉన్నారు ఆయన? దెబ్బలుగా సైలెంట్గా చూస్తున్నాడు. మాకెళ్ళి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. ఓన్లీ మాకెళ్ళి సైలెంట్గా మాకెళ్ళి అలాగే చూస్తున్నాడు. నేను అప్పటికి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ట్రీట్మెంట్ చేయడానికి. మీరు వెళ్ళిపోయారా అక్కడికి? వెళ్ళగానే చూసిన తర్వాత ఎలా పడిపోయింది బైక్? కానీ ఆయన బండి మీద కూర్చుని ఉన్నాడు, పడిపోలేదు. బైక్ పడలేదు, ప్లస్ మనిషి కూడా కింద పడలేదు. బండి మీద యాజ్ యూజువల్ గా ఒక పర్సన్ కెమెరాలో మనం చూస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఇలా ఫాస్ట్ వచ్చి పడిపోయారు. అది పడ్డప్పుడు. కానీ నేను బండి మీద కూర్చున్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మేము పడంగానే వెళ్ళాం కదా, మాకు ఫోన్ రావాలా, మేము అక్కడ నుంచి మూవ్ అవ్వాలా. బండి మీద కూర్చొని ఉన్నాడు, అది కూడా విజయవాడ వైపు కూర్చొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఏంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా అని గేట్ మ్యాన్ అడిగితే, పడ్డాడన్నా, ఇప్పుడు ఎక్కడ పడ్డాడు చూడండి ఒకసారి అన్నాను. సో నేను యాదామావులుగా అన్ని కేసులకి ఎలా చూస్తామో అలాగే ఓవరాల్గా ఏమైనా ఉన్నాయా లేవా అని వెరిఫికేషన్ చేసుకున్నాను. నేను చూసినప్పుడు రైట్ హ్యాండ్కి ఒక చిన్న ఆపరేషన్ గీసుకుపోయి ఉంది.
అంటే బ్లడ్ బాగా డ్రై అయిపోయి ఉంది. అది ఇప్పుడు జరిగింది కాదు, ఫ్రెష్ గా అప్పుడు జరిగింది అయితే కాదు, అక్కడ జరిగింది అయితే మేము ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలిస్తాం. ఎందుకంటే అక్కడ బ్లడ్ వచ్చినా ఏం వచ్చినా కానీ మేము తరలిస్తాం. చిన్న గీతన ఎక్కడ చేతిలో, ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎక్కడ జరిగింది? రైట్ హ్యాండ్కి ఇక్కడ మీ పెద్దదేనా? జాయింట్ పెద్దదైతే మరీ పెద్దది కాదు, అలాగని మరీ చిన్నది కాదు. జస్ట్ నాకు అది రెడ్డిష్గా కనబడటం ఏంటో అది క్లీన్ చేశాను, మా అసిస్టెంట్ చేత క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దిగి మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్న, రెస్ట్ తీసుకుంది కానీ అని ఫ్రెండ్లీగా నేను చెప్పాను. ఫ్రెండ్లీగా దిగుతాడేమో అని చెప్పి రానా రెస్ట్ తీసుకుంది కానీ ల్యాప్టాప్స్ ఎక్కడో పడిపోతాయి, నువ్వు కూడా ఎక్కడో పడతావు, నువ్వు ఎక్కువ దూరం కూడా వెళ్ళావు. నువ్వు ల్యాప్టాప్లు ఉన్నాయా లేకపోతే ఏంటి, ఏం సామాగ్రి తీసుకెళ్తున్నట్టు మీరు గమనించారు? ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ కంపల్సరీగా, ఎందుకంటే నేను ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు ఆ బ్యాగ్స్ ఒక సైడ్ కొరుగున్నాయి, ఆ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అని నేను గమనించాను. బ్యాగ్లో పెట్టుకొని ఒక థ్రెడ్తో టై చేస్తుంది, ఒక సైడ్ కొరుగున్నాయి. సో నేను ఆ బిలాంగింగ్స్ గమనించే పోతాయి అన్న, ఎక్కడో కట్ట రెస్ట్ తీసుకో, మాకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ తీసుకో అన్నాను. అయినా కానీ మాకు వెళ్ళి చూసాడు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు మనకి హెల్మెట్ తీయమని అడిగాను, ప్లస్ మాస్క్ తీయమని అడిగాను, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ వాటర్ కానీ ఏమైనా తీసుకున్నారు ఇక్కడికి వచ్చి? అది మేమేమి వాటర్ కానీ ఫుడ్ కానీ మేమేమి ఇవ్వలేదు. అది వాటర్ ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, మేమేమి ఇవ్వలేదు. జస్ట్ మేము అసలు నోరు తెరిచి మాట్లాడలేదు కదా, అసలు ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. బండి మీద కూర్చున్నాడు, మేము పర్సన్ బండి మీద కూర్చుంటే మేము అతన్ని దిగి రెస్ట్ తీసుకుంటానికి అడిగాము, రెస్ట్ తీసుకోమని అడిగాము. సో అతను అదే సమయంలో నేను మాట్లాడుతున్నాను కానీ కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వలేదు. బుల్లెట్ బండి కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వలేదు. కుసేపు కొట్టాడు, తర్వాత కిక్ ఆన్ అండ్ ఆఫ్ చేసి సెల్ఫ్ కొట్టాడు. సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయింది. అది అప్పుడు మేము గమనించింది ఏంటంటే ఆల్రెడీ ఆ బండి పడిన సమయంలో ఎదర డూమ్ లైట్ కూడా ఊడి ఏలాడబడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బండి లాగా మీరు గమనించారా? అది బండికి ఏమైనా ఎదురు లైట్ ఏదైతే ఉంటుందో అది ఊడి ఏలాడబడుతుంది. అది కూడా చెప్పి అది కూడా మేము తెలియపరిచాం అన్న, హెల్మెట్ కూడా అది లైట్ కూడా ఊడిపోయి ఏలాడబడుతుంది, ఇది ఎలాగదేమో మీరు ఇక్కడ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి అని కూడా మేము చెప్పాం. సెంటర్లో మెకానిక్స్ ఉంటారు. ఏ సమయంలో అంటే నాకైతే 3:52 కాల్ వచ్చింది. ఓకే, నాకు 3:52 కాల్ వస్తే అక్కడ నుంచి రష్ అయ్యి మేము కరెక్ట్గా 3:52 వస్తే మేము దగ్గర అక్కడ 3:52 లోపల మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్ టైము నోట్ చేసుకున్నాము, డిపిఆర్లో రికార్డ్స్లో ఉంటుంది. ఆ లోపల మేము అక్కడ ఉండిపోయాం. మేము ఉండేసరికి మనిషి క్యాజువల్గా ఉన్నాడు, బండి మీద కూర్చొని ఉన్నాడు. కానీ బాగానే హ్యాపీగా ఉన్నట్టు కనిపించారా, లేకపోతే ప్రవీణ్ గారు ఏమైనా కొంచెం నలత్తగా నీరసంగా అలా ఏమైనా ఉన్నట్టు? నీరసంగా ఉన్నట్టు లేకపోతే బాగా హ్యాపీగా ఉన్నట్టు అడగలేదు. క్యాజువల్గా నేను అడిగే క్వశ్చన్స్, నేను దిగు మాస్క్ దిగానంటే ఒక్కసారి స్మైల్ ఫేస్తో నవ్వాడు, అంతే. అంటే నేను అడిగే క్వశ్చన్స్ క్యాజువల్గా అనిపించాయి. నేను దిగు రెస్ట్ తీసుకునేసరికి కొంచెం క్యాజువల్గా నవ్వినట్టు అనిపించింది. నవ్వినట్టు అనిపించింది, నవ్వి అక్కడ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయాడు. అంటే ఆయన కాన్షియస్లో ఉండి మొత్తం వింటున్నట్టే కాన్షియస్లోనే ఉన్నాడు, బండి వెళ్ళగలిగే సిచ్యువేషన్లో కూడా ఉన్నాడు. మేము అందుకని మరీ స్టేబుల్గా లేకపోతే మేము పంపించలేం కదా, మేము ఎలా ఫోర్స్ఫుల్గా అయినా కానీ రెస్ట్ తీసుకోవాలని చెబుతాం. మాకు పడ్డప్పుడు కానీ ఎలాంటి ఇంజురీస్ కొత్తగా ఎక్స్టర్నల్గా బ్లీడింగ్ కానీ ఏ బ్లీడింగ్ లేదు. ఏదైనా బ్లీడింగ్ ఉండి ఏదైనా బాగా లాస్ట్రేషన్స్ కానీ ఏమైనా అయితే కంపల్సరీగా ఆయన వద్దన్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఓకే, మీరు ఏదైతే దెబ్బ చూశాను అని అంటున్నారో ఎల్బో దగ్గర, అది రెడ్గా కనపడుతోంది, కొంచెం ఫ్రెష్గా కొంచెం ముందే జరుగున్నట్టు మీకు అనిపించిందా, లేకపోతే గత 2-3 రోజుల ముందు దెబ్బలాగా అనిపించిందా? అది ఆ రోజు తగిలిందే కానీ ఒక 3 hours బ్యాక్ జరగవచ్చు, ఒక 2 hours బ్యాక్ జరగవచ్చు. అది ఫ్రెష్గా జరిగిన దెబ్బ అయితే కాదు. ఫ్రెష్గా జరిగింది కాదు, 2-3 రోజుల క్రితం అయితే 2-3 రోజుల క్రితం అయితే కాదు, ఆ రోజే జరిగింది అయ్యి ఉండొచ్చు. ఓకే, అయితే ఇంకా ప్రవీణ్ పగడాల గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏమేమి గమనించారు? అంటే ఆయన బండి మీద కూర్చున్నారు అని అంటున్నారు, ఊగుతున్నారు అని కూడా అంటున్నారు. అంటే బండి స్టేబుల్గా ఆపుకోలేకపోతున్నారు, బండి వెయిట్ని మొయ్యలేకపోతున్నారు. ఓకే, అది మొయ్యలేకపోతున్నారు. అంటే అటు ఇటు అంటే స్ట్రైట్గా మనిషి మామూలుగా నార్మల్ మనిషి లాగా అయితే లేడు. అది వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా అడిగి తెలుసుకున్నారా మీరు? అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏంటి, వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉంటారు అని ఏం అడగలేదు.
నేను అది ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ తీసుకుంటా. ఓకే. ట్రీట్మెంట్ అదే కేసు మన దగ్గర నోరిప్పి మాట్లాడితే ఆ డీటెయిల్స్ తీసుకుంటా. ఒకటికి పేరు అడిగాము, ఊరు అడిగాము, ఏ రెస్పాన్స్ లేదు. అప్పుడు కూడా పేరు ప్రవీణ్ అని కానీ లేకపోతే ఊరికని ఏం చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నారని? అసలు మేము పేరు అడిగాము, ఎక్కడి నుంచి వస్తున్నాం అడిగాము. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు అనలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాము మీరు ఈ పరిస్థితిలో రావాల్సినంత అవసరం ఏందన్న, ఎండగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి, మా టోల్గేట్ తరపున రెస్ట్ రూమ్స్ ఉంటాయి, పదండి రెస్ట్ తీసుకుంది కానీ పదండి అని కూడా రిక్వెస్ట్ చేసాము. అది అయితే రానని చెప్పారా? రానని చెప్పారు. మోస్ట్ ప్రైమరీగా అయితేనండి నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ప్రవీణ్ అంటున్నారు, కానీ మాకు అసలు ఆ వ్యక్తి అనే తెలియదు. దినాకర్ పలానా చోట విక్టిమ్ పడ్డాడు, ఫోటో ఏమైనా తీసారా అన్నారు. ఒక ఫోటో తీసాను సార్ అన్నాను. ఫోటో తీసాను సార్, ఉందో లేదో చూడాలన్నాను. కంపెనీ ఫోన్లో చూస్తే ఉంది, అది పెట్టండి, ఈ పలానా కేసు జరుగుతుంది కదా దానికి దీనికి ఏమైనా మ్యాచ్ అయిద్దాం పెట్టండి అన్నారు. అది పెట్టిన తర్వాత ప్రాసెస్ పోలీసులు వచ్చారు, అది ఇది ఒకటే తమ్ముడు పోలీసులు అడిగారా మిమ్మల్ని? ఏం అడిగారు. డీటెయిల్స్ అడిగారు? ఇదే ఎలా వెళ్ళావు ఏంటి, అసలు ఎలా ఏ టైంకి రీచ్ అయ్యావు, అసలు ఆ పర్సన్ ఎలాగ ఉన్నాడు, స్టేబుల్గా ఉన్నాడా లేడా అని అడిగారు. మేము ఎలాగైతే చూసాము, మాతో పాటు మేము ముగ్గురు రీచ్ అయ్యాము అక్కడికి, ఎలాగైతే చూసామో అలాగా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ పరిస్థితి మొత్తం మీద దివాకర్ ఏదైతే చెప్తూ ఉన్నారో అక్కడ పగడాల ప్రవీణ్ పాస్టర్ అయితే కనుక అక్కడికి యాక్సిడెంట్ అయినట్టుగా, అంటే ముందుగానే ఒక దెబ్బ తగిలినట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నేను కూడా ఒక పాస్టర్ కొడుకునే, కానీ నాకు ఆయన ఒక పాస్టర్ అని తెలీదు, నా వృత్తిరీత్యా నా పని నేను చేశాను అనేటటువంటి డీటెయిల్స్ మటుకే ఆయన చెప్తూ ఉన్నారు. ఏదైతే బండి మీద బుల్లెట్ బైక్ మీద వచ్చి ఆయన పడిపోయి ఉన్నారో, పడిపోయిన సమయంలో నేను వెళ్ళలేదు, ఆ తరువాత ఆయన బండి మీద కూర్చొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే నేను వెళ్ళి ఆయన్ని గమనించాను, ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు అన్న ప్రాథమిక సమాచారాన్ని అయితే కనుక దివాకర్ అక్కడ దగ్గరుండి చూసిన పర్సనే మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ, కీసర నుంచి. చెయ్యి చూసి